నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల విరామం ఇస్తూ ఉన్నామని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన తర్వాత ఫ్లోరిడాలోని మీడియాతో మాట్లాడుతూ అమెరికా మరియు ఇరాన్ రెండు ఒక ఒప్పందానికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్తో 15 అంశాలపైన అంగీకారం కుదిరిందని చెప్పేసి ఇరాను అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనే ప్రాథమిక షరతు ఉందని చెప్పేసి ట్రంప్ పేర్కొన్నారు. తుది ఒప్పందం కుదురుతూ ఉందనే హామీ లేదని పేర్కొంటూనే మేము దీనిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు వదులుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అమెరికా అత్యున్నత స్థాయి ఇరాన్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పేసి, అయితే సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీతో కాదని చెప్పేసి ట్రంప్ తెలపడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్తో అయితే మేము చర్చలు నడపలేదని చెప్పేసి అమెరికా అత్యున్నత స్థాయి ఇరాన్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉందని చెప్పేసి ట్రంప్ తెలపడం జరిగింది. ఇటీవలి సంప్రదింపులను ఇరానే ప్రారంభించిందని చెప్పి ఆయన తెలిపారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే అమెరికా డిమాండ్ను ఇరాన్ అంగీకరించిందని చెప్పేసి క్షిపణుల విషయంలో నిశ్శబ్దంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పి ఆయన తెలిపారు. ఇరాన్ ఉన్నతాధికారులతో ప్రత్యక్ష సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్ ధృవీకరించారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన యురేనియంను అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్ముజ్ జలసంధిని పలు పక్షాలు పలు దేశాలు సంయుక్తంగా నిర్వహించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. చర్చలు సజావుగా సాగితే హార్ముజ్ జలసంధిని త్వరలో తిరిగి తెరవవచ్చని చెప్పి ఆయన తెలిపారు. ఇరాన్తో ఒప్పందం ఖరారైతే చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్తో కాకుండా ఇరాన్ యొక్క అత్యున్నత న్యాయకత్వంతో మాట్లాడినామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు అయితే తెలుపుతూ ఉన్నారు. మరి ఇరాన్ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే అమెరికాతో మేము సంప్రదింపులు జరపలేదని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే చేసిందనమాట. ఏది ఏమైనా సరే కానీ ఈ రోజు రాత్రికి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేయకుండా ఉంటే కానీ ఇరాన్తో అమెరికా సంప్రదింపులు జరుపుతూ ఉంది. త్వరలో యొక్క యుద్ధం ముగుస్తుందని చెప్పి అందరూ భావించవచ్చు అనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం చూసుకుంటే కానీ కొన్ని కన్ఫ్యూజన్లు అయితే ఉన్నాయన్నమాట. అవి ఈ రోజు రాత్రితో తేలిపోనున్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఈ రోజు రాత్రికి ఇరాన్ దేశం కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద క్షిపణులు మరియు డ్రోన్లతో దాడి చేయకుండా ఉంటే కానీ యుద్ధం దాదాపు ముగిసినట్లే అన్నమాట. ఏది ఏమైనా సరే కానీ అందరం యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పి ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.